ఏపీ బీజేపీ కమిటీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవునన్న సమాధానమే పార్టీ ముఖ్య నేతల నుంచి వినిపిస్తోంది. ఇక బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడు మార్పు జరగవచ్చని బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పార్టీ అధ్యక్ష రేసులో 10 మంది నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 36 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధ్యతలు అప్పచెప్తే గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసి చూపిస్తానంటున్న రామకృష్ణారెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీలో పెను మార్పులు జరగబోతున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కొన్ని కీలక పదవులు మార్చాలంటూ కూడా ఏదో కేంద్ర కమిటీ కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షుడితో పాటు కొన్ని మార్పులు చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఆశావాహులు కూడా దాదాపు 10 మంది వరకు కూడా అధ్యక్షుడు రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తున్న సందర్భం అయితే ఉంది. అయితే మనతో పాటు అధ్యక్షుల రేసులో ఉన్న వ్యక్తి మనతో పాటు ఉన్నారు. 99తో మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. తవనం పూడి రామకృష్ణారెడ్డి గతంలో ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 36 సంవత్సరాలుగా బీజేపీకి ఎన్నో సేవలు చేస్తూ కూడా ఉన్న రామకృష్ణారెడ్డి ప్రజెంట్ గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాండి. సార్ మీరు ఏంటి ఈ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయి బీజేపీలో, మీరు కూడా అధ్యక్షుడి రేసులో ఉన్నట్టు కూడా వార్తలు వినపడుతున్నాయి, ఏంటి సార్ ఇది? భారతీయ జనతా పార్టీలో సహజంగా 3 సంవత్సరాలకు ఒకసారి సంస్థాగత నిర్మాణం అనేది బూత్ స్థాయి నుంచి సాధారణ కార్యకర్తల నుంచి క్రియాశీల కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుల వరకు నేషనల్ అధ్యక్షుల వరకు అనేది ఒక సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. ఆ సిస్టంలో భాగంగా ప్రజెంటు సంస్థాగత పర్వలో భాగంగా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రెసిడెంట్ల వరకు కూడా ఇంచుమించుగా పూర్తయినటువంటి పరిస్థితి. నెక్స్ట్ రాష్ట్ర అధ్యక్షుల యొక్క వ్యవహారం ఉంది. ప్రజెంట్ ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి భావన ఏంటంటే పార్టీ సీనియర్ కార్యకర్త అయ్యుండి, సీనియర్ నాయకుడు అయ్యుండి, అలాగే సంఘ యొక్క అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అయితే బాగుంటుందనేటువంటి ఆలోచన పార్టీలో ఉంది. దానికి అనుగుణంగా ఆ అర్హతలు నాకు ఉన్నాయని నేను కూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతని నిర్వహించడానికి అవకాశం ఇమ్మని చెప్పేసి మా యొక్క కేంద్ర నాయకత్వాన్ని కోరడం జరిగిందండి. అయితే మీరు బీజేపీలో దాదాపు 36 సంవత్సరాల నుంచి ఉన్నారని చెప్తున్నారు. మీ కార్యకర్తలు కూడా చాలామంది చెప్తున్న పరిస్థితి అయితే రాష్ట్ర బీజేపీలో మీకు అవకాశం ఇస్తే ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నారు? మీరు అన్నది నిజమండి. నేను 1989లో నాకు 18 సంవత్సరాల వయసులో, అప్పుడు ఇంకా నాకు ఓటు కూడా రాలేదు, ఆ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వం తీసుకోవటం, భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా పార్టీ కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ రెండిట్లోనూ అధికారంలోకి రావాలి, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఈ దేశానికి మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో మేము నిస్వార్థంగా పార్టీ కోసం 36 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నాం. పార్టీ అప్పటి నుంచి కూడా మా నుంచి ఏ బాధ్యత అప్పచెప్పి ఏ పని ఆశిస్తే ఆ పనిని 100% కంప్లీట్ చేసి పార్టీకి అప్పచెప్తున్న ట్రాక్ రికార్డు పార్టీ అధిష్టానం దగ్గర మాకు ఉందండి. మీరు ఆర్ఎస్ఎస్ అనుబంధంతో ఉన్నారు. బీజేపీ అంటే ఎక్కువ మంది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అంటే ఆర్ఎస్ఎస్కి మీకు ఎలాంటి సంబంధం ఉందంట? నేను గత 3 దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా నేను ఉన్నానండి. ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం పట్ల, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క క్రమశిక్షణ పట్ల, ఆర్ఎస్ఎస్ యొక్క పని వల్ల ఈ దేశము సర్వతోముఖాభివృద్ధి చెంది విశ్వగురువుగా ఆవిర్భవిస్తుందని పూర్తి విశ్వాసంతో ఆ యొక్క సంస్థలో నేను సమ్మిళితం కావడం జరిగింది. ఈ 3 దశాబ్దాలుగా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క అడుగుజాడల్లో, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా నన్ను నేను మలుసుకుంటూ నా చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తూ పార్టీలో కూడా ఆ యొక్క విధానాలని పాదుకొల్పేలాగా ప్రయత్నం చేస్తూ నేను ఈ యొక్క 3 దశాబ్దాలుగా నేను పనిచేస్తూ ఉన్నానండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానిచ్చి కేంద్ర మీ కమిటీ కావచ్చు, మీకు అధ్యక్ష పదవి అప్పచెప్తే రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే చాలా వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతంగా ఉంది. అయినా కానీ ఇంకా దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు మీకు ఒకవేళ అవకాశం వస్తే?
నాకు గనక కేంద్ర నాయకత్వం నన్ను విశ్వసించి నాకు ఈ బాధ్యతను అప్పగించినట్లయితే తప్పనిసరిగా నేను ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 170 నియోజకవర్గాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అవి 250కి పైగా దాటేటువంటి అవకాశం కూడా దాదాపుగా ఉంది. నేను మొత్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మనకి 900 పైన మండలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ యొక్క మండల స్థాయిలో కూడా చాలా సమర్థమైనటువంటి ప్రజానాయకుల్ని ఎదరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా సర్పంచ్ స్థాయి నుంచి కూడా బలోపేతమైనటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీని తయారు చేయాలనేదే నా యొక్క లక్ష్యం. అయితే ఇప్పుడు పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా మీరు గతంలో చేశారు, ఇప్పుడు గుంటూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏదైతే గ్రామ స్థాయిలో కూడా ఇది బీజేపీని బలోపేతం చేసి మెంబర్షిప్ లాంటివి కూడా ఇలాంటి డ్రైవ్లు ఏమన్నా చేశారా గతంలో? నేను గత 36 ఏళ్ళుగా పార్టీలో అన్ని ఎలక్షన్లోనూ కూడా 1991 పార్లమెంట్ ఎలక్షన్ మొదలుకొని నేటి వరకు కూడా 12-13 ఎలక్షన్స్ జరిగాయి రాష్ట్రంలో. ఈ అన్ని ఎలక్షన్స్లోనూ, స్థానిక ఎలక్షన్స్లోనూ, అన్ని ఎలక్షన్స్లోనూ కూడా ప్రతిసారి చురుగ్గా పాల్గొనడం జరిగింది పార్టీ చెప్పిన మేరకి. అలాగే నేను కార్యకర్తల స్థాయి నుంచి సభ్యత్వ డ్రైవ్లు కూడా ఈ యొక్క 89 నుంచి ఈ కాలంలో కూడా ప్రతి డ్రైవ్లోనూ కూడా నేను సభ్యత్వాలు, క్రియాశీల సభ్యత్వాల్లోనూ, సాధారణ సభ్యత్వాల్లోనూ, పార్టీ సంస్థాగత పరవులోనూ కూడా నా యొక్క పార్టీ నాకు ఇచ్చినటువంటి అవకాశం మేరకి నేను 100% పోషించడం జరిగిందండి. అయితే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కమ్యూనిటీ బేస్డ్గా అయితే ఎవరైతే కమ్యూనిటీ ఇప్పటివరకు చేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఎవరికి ఒక అవగాహన ఉంటుంది కదా ఎవరికి ఇవ్వాలనేది, కమ్యూనిటీ బేస్డ్గా మీకు వరిస్తే మీరు ఈ రాష్ట్రంలో బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయితే మీరు ఎలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తారు? ముఖ్యంగా నేను ఇందాక మీకు చెప్పినట్లుగా అన్ని నియోజకవర్గాల్లోనూ, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లోనూ పార్టీని బలోపేతం చేయడం అనేది నా యొక్క లక్ష్యం. ముఖ్యంగా నాకు మా పార్టీ కార్యకర్తల పట్ల, స్థానికంగా ఉండేటువంటి క్షేత్రస్థాయి నాయకుల పట్ల నాకు అచంచలేని విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీలోని కార్యకర్తలు అలాగే క్షేత్రస్థాయి నాయకులు ఏమీ ఆశించకుండా దశాబ్దాల తరబడి తమ సొంత ఖర్చులతో పార్టీ కోసం అవిరాళంగా కృషి చేస్తూ ఉంటారు. వారి యొక్క మనసు అంటే నాకు తెలుసండి. కార్యకర్త మనసు ఏంటో తెలుసు, స్థానిక నాయకత్వం మనసు ఏంటో నాకు తెలుసు. వారి యొక్క మనసుని, నాడిని నేను నాకు ఈ 36 సంవత్సరాల్లో నాకు అవగతమైంది. మా పార్టీ యొక్క ఆత్మ అనేది ఏంటనేది నేను పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యకర్తల గణంతో, వీళ్లతోటి ఇప్పుడున్న పనికి 10 వాళ్ళ మనస్ఫూర్తిగా ఆనందంగా ఎలా పని చేయాలి అనేటువంటి దాన్ని నేను ఎదురుకి తీసుకెళ్తానండి. ప్రతి కార్యకర్తకి కూడా గౌరవము, వారి యొక్క పనికి తగ్గటువంటి స్థాయి కల్పించి ఈ యొక్క పార్టీని ఎదురుకి తీసుకెళ్లే ప్రణాళిక నా దగ్గర ఉందండి. మీరు పార్టీలో చాలా క్రమశిక్షణ గల నాయకులని కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అంటే ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నారు కాబట్టి ఈ క్రమశిక్షణ మీకు వచ్చిందా? జనరల్గా పుట్టినప్పటి నుంచి మీరు క్రమశిక్షణతో ఉన్నారా? అంటే ఇందులో మా కుటుంబం పాత్ర, ఆర్ఎస్ఎస్ పాత్ర, పార్టీ పాత్ర, 3 పాత్రలు ఇందులో ఉన్నాయండి. ఎలా అంటే నేను పుట్టినప్పటి నుంచి కూడా మా యొక్క కుటుంబం కొంత క్రమశిక్షణవంతంగా అలాగే ఆధ్యాత్మికంగా ఉండటం అనేటువంటిది జన్మతః ఉంది. అటువంటి నేపథ్యంలో నేను స్వతహాగానే నన్ను పార్టీలోకి ఎవరు దగ్గరికి వచ్చి ఆహ్వానించలేదు. నా అంతటి నేనే పార్టీకి వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలన్నీ నచ్చిన తర్వాత నా అంతటి నేనుగానే ఆర్ఎస్ఎస్లో కూడా జాయిన్ కావడం జరిగింది. అక్కడి నుంచి నేర్చుకున్నటువంటి సహజంగా ఉన్నటువంటి లక్షణానికి మరింత బంగారాన్ని పుటం వేస్తే మరింత స్వచ్ఛమై మెరుస్తుంది అన్నట్టుగా మరి నేను ఆర్ఎస్ఎస్లో కానీ పార్టీ పెద్దల దగ్గర కానీ మెలగడం వల్ల వారి యొక్క సాహచర్యంలో పుటం వేయబడి నేను ఈ స్థాయికి క్రమశిక్షణగా ఉండటానికి అలవాటు పడ్డాను. ఈ క్రమశిక్షణని అన్ని స్థాయిల్లోనూ మనం తీసుకెళ్ళాలి. ప్రతి స్థాయిలోనూ ప్రతి కార్యకర్తని పాటింప చేయాలి అంటే వాళ్ళకి చెప్పడం కాదు, మనం ఆచరించి చూపిస్తేనే అది కార్యకర్త స్వీకరిస్తాడు అనేది నా నమ్మకం అండి. నేను పని చేసిన ప్రతి చోట కూడా అది మీకు రుజువు అయింది కూడా. పార్టీ వాళ్ళని
నియమించి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. అలాగే మా పార్టీకి మూల సిద్ధాంతం అనేది ఏకాత్మత, మానవతావాదం. దీన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరి వారు దీన్ని ప్రవచించడం జరిగింది. అది కూడా మన యొక్క విజయవాడ నుంచి దాని శంకారావాన్ని వారు పూరించడం జరిగింది. ఆ యొక్క సిద్ధాంతం 100% ఈ రోజుకి కూడా చక్కగా అనుసరణీయం. ఆ సిద్ధాంతం ఆధారంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఆ సిద్ధాంతం ఆధారంగానే ఇవాళ నరేంద్ర మోడీ గారు మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుని సక్సెస్ అయ్యి ఈ స్థాయిలోకి మరి దేశాన్ని నిలబెట్టగలుగుతున్నారు అంటే ఆ యొక్క సిద్ధాంతం పట్ల వారికి ఉన్నటువంటి నిష్ఠ, నిబద్ధత, ఆచరణ, అదే నిష్ఠ, అదే నిర్వహణ, అదే ఆచరణ నాకు పుష్కలంగా ఉన్నాయి. నేను ఆ యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడమే కాకుండా జీర్ణించుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి భారతీయ జనతా పార్టీని నన్ను అధ్యక్షుడిని చేసినట్లయితే నేను తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలను. ఎందుకు అంటే ఈ పార్టీ యొక్క సిద్ధాంతం నా నరాల్లోనూ, నా ప్రతి రక్తం బొట్లోనూ జీర్ణించుకుపోయింది. కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఈ విషయాన్ని మీకు చెప్పగలుగుతున్నాను, అడగగలుగుతున్నాను. అయితే ఇప్పుడున్న ఏదైతే పొత్తులో ధర్మంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి ఉంది. అయితే ఇప్పుడు మీకు అధ్యక్ష పదవి వస్తే ఈ రెండు పార్టీలను కూడా ఎలా మీరు కలుపుకోబోతున్నారు? తప్పనిసరిగా అండి, మా పార్టీ మిత్రధర్మాన్ని పాటించడంలో భారతీయ జనతా పార్టీ అనేది ఎప్పుడూ కూడా చాలా చక్కనటువంటి సమన్వయాన్ని పాటిస్తూ వారితో సమన్వయం చేసుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి ఈనాటి నుంచి కాదు, జనసంఘ రూపంలో ఉన్నప్పటి నుంచి కూడా మిశ్రమ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి మిత్రుల్ని జారి తీసుకోవడం తెలుసు. ఎప్పుడైనా సరే మిత్రులు మానించి తప్పుకున్నారేమో కానీ మిత్రులు మేము ఎప్పుడు దూరం చేసుకునేటువంటి సందర్భాలు భారతీయ జనతా పార్టీలు ఎప్పుడూ లేవు. అదే ధర్మానికి అనుకూలంగా ఇక్కడ మరి కూటమికి ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేనలకి, బీజేపీకి చాలా సన్నిహితంగా మంచి అవగాహన, బాండింగ్ ఈసారి ఉంది. దాన్ని చక్కగా ఇదే విధంగా ఎదరిక కొనసాగిస్తాం. ఇది తమ్మనంపూడి రామకృష్ణారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. నా రక్తం నరనరాల్లో కూడా బీజేపీ జీర్ణించుకుపోయింది. నేను రాష్ట్ర అధ్యక్షుడైతే గ్రామ స్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసి రాష్ట్రాభివృద్ధికి దోహదపడతానంటూ కూడా తమ్మనంపూడి రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా